యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్యం మాట విని బలపరచబడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. దేవునికి ఏమేమి కలుగును గాక. అద్భుతమైన వాక్య సందేశం. దేవుడు ఈరోజు మనతో తెలియపరుస్తూ మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు, ఆయన దినం ఒకరోజు, ఆయన అద్భుతం చేసే రోజు ఒక రోజు ఉన్నది. ఆ దినమందు, ఆ రోజున మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఎస్, అంతం వరకు. ఒక్కసారి దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అంతం వరకు స్థిరంగా ఉంచుతాడని ఈ వాక్య సందేశం, వాక్య సారాంశం. ప్రభువైన యేసుక్రీస్తు దినమందు ఆయన ఒక డే నీకోసం ఏర్పాటు చేశాడు, నిన్ను బ్లెస్ చేయడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళడానికి, నీకు ఏదో ఒకటి ఇవ్వడానికి ఆయన ఒక టైం పెట్టాడు. ఆ దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరచును. అవునండి, ఆయన అంతం వరకు స్థిరపరుస్తాడు. ఎవరైనా ఏదైనా మాట చెప్తే అది లైఫ్ లాంగ్ ఉండదండి. కానీ దేవుడు మాట ఇస్తే లైఫ్ లాంగ్, దేవుడు ఆశీర్వదిస్తే లైఫ్ లాంగ్, మొత్తం సమస్తము అంతం వరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరచడం. ఇంకా అది తొలగిపోయేది కాదు, అది స్థిరంగా దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతూ బాధపడుతున్నావో, ఏది లేదు అని చెప్పేసి అనుకుంటున్నావో, నా దేవుడికి అది ఇచ్చి దాన్ని అంతం వరకు దేవుడు స్థిరపరచును గాక. ఆమెన్. ఆరోగ్యం ఇస్తాడా? అంతవరకు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అడిగికి అది మళ్ళీ ఇక దాన్ని పడిపోకుండా ఉన్నట్లుగా. నీ కుటుంబంలో సంతోషం, సమాధానం కావాలా? అంతవరకు ఇచ్చి మొత్తానికి అంతవరకు దేవుడు స్థిరపరుస్తాడు అని. ఇక నీ కుటుంబంలోకి వెళ్ళి సంతోషం, సమాధానం అనేది ఇక తొలగిపోదు. ఎల్లప్పుడూ సంతోషంగా సమాధానం ఉండగలుగుతావు. దేవుడు జాబ్ ఇస్తాడు, అంతవరకు దేవుడు ఇచ్చి దాన్ని స్థిరపరుస్తాడు. నీ కుటుంబంలో ఏదైనా, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు, ఏ విషయంలో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని, ఒక మేలు నీకు ఇవ్వాలని కోరుకుంటే ఇచ్చి దాన్ని దేవుడు చేస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎప్పటివరకు? అంతం వరకు దేవుడు స్థిరపరుస్తాడు. మీరు నిరపరాధులై ఉన్నట్లు, అపరాధమేం లేకుండా, పాపమేం లేకుండా ఉన్నట్లుగా, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, బాధలు, ఎన్ని నిందలు ఎదురైనా కానీ ఆయన ఒక రోజు ఏర్పాటు చేశాడు. ఆ రోజు నీకు విడుదల కలగబోతుంది. ఆ దినమందు మీరు విడుదల పొందుకోబోతున్నారు. ఆ దినమందు నీవు సంతోషించబోతున్నావు. ఆ దినమందు నీవు ఆరోగ్యంతో ఉండబోతున్నావు. ఆ దినమందు నువ్వు ఆశీర్వాదంగా మార్చబడబోతున్నావు. ఆ దినమందు నీవు దైవిక దీవెనను పొందుకోబోతున్నావు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి మాట నమ్ముతున్నావా? అంతవరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడంటే ఎట్లా స్థిరపరుస్తాడు? మధ్యలో కదలికలు లేకుండా, మధ్యలో పడిపోవడం లేకుండా. ప్రియ సహోదరు, దేవుడు నమ్మితే ఆయన ఎందుకు వస్తే ఆయన స్థిరపరచగల దేవుడు ఆయన. నా జీవితాల్లో దేవుడే కలుగజేసుకొని ఆత్మీయంగా, శారీరకంగా అభివృద్ధిని దేవుడు తీసుకొచ్చును గాక. నిజంగా అవునండి, నీ జీవితం ఇటు శారీరకంగా అనేకుల ముందు కావచ్చు, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో కావచ్చు, ఒక ఆశీర్వాదం ఇస్తే వెనక్కి తీసుకోడు ఆయన. మనుషులైతే ఏదైనా దీవెన, ఏదైనా సహాయం చేస్తే మరలా అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అంతము వరకు దేవుడు ఏమైనా చేస్తాడు, ఇచ్చిన దాన్ని స్థిరపరుస్తాడు. దాన్ని అది కదలదు, అది అటు ఇటు తిరగదు, నీకు అది వెళ్ళిపోదు. ఆ దీవెన, ఆశీర్వాదం. నమ్ముతున్నావా? ఆరోగ్యం, ఒకసారి ఆ దేవుడు ఆరోగ్యం ఇస్తే దాన్ని మళ్ళీ ఇక అనారోగ్యంగా దేవుడు మార్చాడు. ఆయన స్థిరపరుస్తున్నాడు. ఈ వాక్యము, వాగ్దానము నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప వెలుగు వచ్చింది కాక, చీకటి తొలగిపోను కాక. అంతవరకు అనగా ఈ లోకమంది కాదండి, పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా, అంతవరకు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని కావచ్చు, ఆశీర్వాదాన్ని కావచ్చు, సంతోషం, సమాధానం కావచ్చు, తను ఇచ్చిన దేవుడు అది స్థిరపరచబోతా ఉన్నాడు. ఈరోజు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఈ వాక్యం ఏంటి? నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? కొద్ది కాలం సంతోషంగా ఉంటుంది, కొద్ది కాలం ఏడుస్తున్నాను, కొద్ది కాలం సమాధానం ఉంటుంది, కొద్ది కాలము సమాధానం లేదు, గొడవలు జరుగుతుంది అని బాధపడుతున్నామేమో. కొద్ది కాలము డబ్బులు ఉంటాయి, కొద్ది కాలం ఉండట్లేదని బాధపడుతున్నామో. ఇగో దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక దినం ఏర్పాటు చేశాడు. ఆ దడ్డే ఆ రోజు నీ జీవితం అద్భుతం జరగబోతుంది. అది ఇచ్చిన ఆశీర్వాదము స్థిరపరచబడతా ఉంది. మరలా అది నీ దగ్గర నుంచి కొట్టివేయబడదు అన్నట్టు కూడా. మరి ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానాన్ని నీవు
సంతోషంతో ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమగల వందనాడు సోదరుడు. అయ్యా నీ కృప ద్వారా అయ్యా మీరు తను చేసినట్టు అయ్యా ప్రవర్తన చూపుతున్నట్టు మేలును బట్టి సూచిస్తున్నాం, కనపరుస్తున్నాం. అయ్యా ఈ నా మహిమార్థం నిలబెట్టండి, వాడుకోండి, సహాయం అంతం వరకు దేవుడు దేవా మమ్మల్ని స్థిరపరిచే, మాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్థిరపరిచే దేవుడు కదా ప్రభా. ఆశీర్వాదం మేము సొంతం చేస్తున్నట్టుగా సహాయం తెచ్చేయమని, ఈ దినమంతా మీరు ఇచ్చే ప్రతి వాగ్దానము మేము సొంతం చేసినట్టుగా సహాయం తెచ్చేయమని యా ప్రభా నీ కృపలో మమ్మల్ని వర్ధింపజేసి నీ నా మహిమార్థమైన వాడు సహాయం తెచ్చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం మాత్రం ఇచ్చిస్తూ యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచుకున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.